హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నారు బాగున్నారా? అందరూ బాగుండాలి, మంచి బుద్ధిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బై టు అవర్ ఛానల్ సంధ్య లాక్స్ గైస్. ఈరోజు మన ఛానల్లో చేప ములక్కాయ పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాను ఏందనేది చూడండి. వీడియో మొత్తం ప్రాసెస్ చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి టైం 9 అయింది. నేను కూర చేస్తున్నాను, చూపిస్తా చూడండి. ఓకే, వీడియో కంటిన్యూ అయ్యింది. ములక్కాయ, చేప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఇదిగా నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నూనెలో మనము కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసాను. ఈ ములక్కాయలు కాస్త బాగా మగ్గాలి నూనెలో. అప్పుడు మనం చేపలు వేసుకున్నాం. ములక్కాయలు అయితే కొంచెం నూనెలో మగ్గిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చేపలు వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, చేపలు వేసాను అండ్ పచ్చిమిర్చి ముక్కలు. ఇవి కాస్త ఫ్రై అయ్యేదాకా కలుపుకున్నాం. చేపలు అండ్ ఉల్లిపాయ ముక్కలు, ఈ ములక్కాయ ముక్కలు ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసుకుంటున్నాం. ఉప్పు కొద్దిగా వేసాను. కొంచెం పసుపు, కారం తగినంత వేసుకున్నాం, కూరకు సరిపడినంత. ఇప్పుడు మొత్తం కలిపి మూత అనుకో, ఆవిరికి బాగా మగ్గి కూర బాగా కదబెడుతుంది అన్నమాట. సో ఇలా ములక్కాయ చేప కూర ఈరోజు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా 5 నిమిషాలు అయితే మగ్గాలి ఫ్రెండ్స్ ఈ కూర. మళ్ళీ మూత పెట్టుకున్నాం.
కొంచెం నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా. చింతపండు రసం గుజ్జుగా విసుక్కొని కూర ఇలా గుజ్జుగా అయ్యాక చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ పొయ్యి మీద. కూర అయితే ఫైనల్గా ఉడికింది ఫ్రెండ్స్. చేప ములక్కాయ టమాటా. కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. మేమైతే అన్నం అయితే పెట్టాను పిల్లలకి. ఇంకా అందరం కూర్చున్నాము. కూర్చొని ప్లేట్లకు అన్నం పెట్టా. ప్లేట్లకు అన్నం పెట్టి కూర అంతా కలిపి ఒక మునక్కాయ ఒక చేప కొంచెం పులుసు అయితే వేస్తున్నాను మా పిల్లల ప్లేట్లో. చూడండి, ములక్కాయను ఎండు చేప టమాటా వండుకుంటే కూర అసలు భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు తెలియని వాళ్ళైతే చేయండి, బాగుంటుంది. తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోయింది కూర బాగుంటుందని. సో మా ఆయనకి అన్నం పెట్టాను. మా పాప ఏమో అటు పక్కకి వెళ్ళి ఉంటుంది. మా చిన్న పాప అయితే అన్నం పెడితే తింటుంది ఫ్రెండ్స్. జలుబు చేసింది, కూర వద్దంటే ఇదే ఇవ్వమంటుంది. అప్పటికి నేను బెండకాయలు వేపినా కూడా కాదు నాకు ఇదే కావాలండి. అందుకని ఇంక నేనే వేస్తున్నా కూర. టైం అయితే 10 అయింది ఫ్రెండ్స్. భోజనం అయితే చేస్తున్నాము. ఎందుకంటే నేను ఈ నైట్ టైం కూర వండింది. రేపు పొద్దున మా ఆయన తెల్లారగట్ల 1 గంటకైతే పనికి వెళ్తాడు మోసలకి. అందుకనే ముందుగానే నైట్ అయితే కూర రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడండి. సో గైస్, టైం వచ్చి 9 అయింది. ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము. ఇక చూడండి, ఈరోజు కూర వచ్చి చేప ములక్కాయ పులుసు అయితే పెట్టా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాము. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.